మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నారని, నీలాంటి వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నాయకులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై చేసిన దూషణల మీద చర్యలు తీసుకోవాలని, జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, తోపుదుర్తి నయనతారెడ్డి, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు ఈరలక్కప్ప, మక్బూల్, దీపిక కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై సుమోటో కేసు నమోదు చేయాలని కోరారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రజాప్రతినిధి హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడటం దారుణమని ఉషశ్రీ చరణ్ అన్నారు. ఎంఎస్ రాజుకు మాటల్లో సంస్కారం ఉండాలని హితవు పలికారు. ఆయన మాటలు ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసేలా ఉన్నాయన్నారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ నాయకురాలు ఎంఎస్ రాజు, నీ తాటాకు చెప్పళ్లకు భయపడేది లేదన్నారు. నీకు ప్రకాష్ రెడ్డిని మాట్లాడే స్థాయి ఉందా అని నిలదీశారు. నువ్వు గురువారం మా ఇంటికి వస్తానన్నావు, రా చూద్దాం అది కూడా అంటూ హెచ్చరించారు. నేను తోపుదుర్తి రాజశేఖర రెడ్డి భార్య నయనతారెడ్డిని. ఈ మధ్యకాలంలో దాదాపు ఈ నెల కాలం నుండి మా కుటుంబం పైన, మా భర్త పైన కానీ, మా మరుదుల పైన కానీ, మా కుటుంబం పైన కూడా పరిటాల కుటుంబం పూర్తిగా కక్షగట్టి ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రకాష్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎన్ని పనులు చేసినా కూడా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు అమానవీయమండి. మాకు కూడా 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం గురించి కానీ, వాళ్ళ గురించి కానీ ఎప్పుడు కూడా మేము పరుష పదజాలంతో మాట్లాడింది కానీ, వాళ్ళని విమర్శ అంటే విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయంగా జనరల్గా జరుగుతుంటాయి. ఇప్పుడు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు మన గురించి అని ఆలోచన చేస్తారని ఇంగితం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు నాకు అర్థం కావడం లేదు. రాజశేఖర రెడ్డి గారిని ఒక 40 రోజుల కిందట అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ ఎంత అవమానకరం అంటే పోలీస్ వ్యవస్థ కూడా ప్రతి ఒక్కరు ఇది ఆలోచన చేయాలండి, సిగ్గుపడాలి. ఆలోచన చేయాలనే దానికంటే కూడా సిగ్గుపడాలండి పోలీస్ వ్యవస్థ. ఒకసారి రైల్వే పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయి ఎవరైతే ఉమామహేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఆ అబ్బాయి చనిపోయినాడు. చనిపోతే మా మామగారు ఆత్మారామిరెడ్డి గారు, మా భర్త అయిన రాజశేఖర రెడ్డి గారు, మా ఊరికి మా గ్రామస్తులు ఒక అబ్బాయి కుమారెడ్డి, గోపిరెడ్డి అనే వ్యక్తులు కలిసేసి ఆ అబ్బాయిని ఉమామహేశ్వర రెడ్డి అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా తోపుదుర్తి కుటుంబం చంపి రైలు పట్టాల మీద పడేసింది. నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకునే అంత అధైర్యవంతుడు కాదు అని ఆ మహేశ్వర్ రెడ్డి కొడుకు, నా కొడుకు ఇట్లా చేసినాడని వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసేసి నా కొడుకు చాలా ధైర్యవంతుడు, ఎవరో ఒకరు ప్రేరేపిస్తేనే, ఒకరు మాట్లాడితేనే ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు అని చెప్పేసి రైల్వే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, రైల్వే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రైల్వే పోలీసులు పూర్తిగా విచారణ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమైంది, ఇది ఇంటెన్షనల్లీ సూసైడ్, 100% ఆ అబ్బాయిని ఎవరూ మోటివేట్ చేయలేదు, తనంతకు తానుగా రైలు పట్టాల మీద పడి చనిపోయినాడు అని చెప్పేసి మేము ఈ విషయంలో మీకు ఎటువంటి సహకారం అందించలేదని, పూర్తిగా పరిటాల కుటుంబానికి మేము ఎటువంటి సాయం చేయలేదని రైల్వే పోలీసులు చెప్పడం జరిగి ఆ కేసు క్లోజ్ చేసినారు. ఇంటెన్షనల్లీ సూసైడ్ అని చెప్పే ఉద్దేశంతో కేసు క్లోజ్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళకు రాజకీయంగా వాళ్ళకు అండదండలు, వాళ్ళ ప్రభుత్వం ఉంటే అండదండలు, పోలీసులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, రూరల్ స్టేషన్కి ఆ కేసును ట్రాన్స్ఫర్ చేసేసి అర్ధరాత్రి 25/5/2026లో రాత్రి 1:58 ఎఫ్ఐఆర్ రాసి శేఖర్ రెడ్డి మీద ఆయన ఏదో ఒక తీవ్రవాది అయినట్లు, ఒక పాకిస్తాన్ చొరబాటుదైనట్టు, ఒక ఉగ్రవాదిని కదా అరెస్ట్ చేసినట్లు వితౌట్ నోటీస్ అండి. నేను ఇంట్లో ఉన్న, కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్నారు, ఎటువంటి నోటీస్ ఇవ్వకోకుండా రూరల్ పోలీసులు, మిగతా పోలీసులు ఎంతమంది 400 మంది పోలీసులు, 200 మంది పోలీసులు ఇంటి చుట్టూ, 400 మంది పోలీసులు దాడుల చుట్టూ పెట్టి శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సినంత కేసు అయింది. ఏమైనా విచారణ చేస్తున్నారా మీరు? ఎందుకు శేఖర్ రెడ్డి గారు అంటే అంత భయపడుతున్నారు? అంత భయం ఉండే వాళ్ళు ఇంత దిగజారిన పనులు ఎందుకు చేస్తున్నారు? రేపు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు కదా, రేపు ప్రభుత్వాలు మారకపోతాయా? మీరు ఇవన్నీ దారులు చూపిస్తున్నారు కదా, రేపు మేము ఇవన్నీ చర్యలు తీసుకోకుండా ఎట్లా వదిలిపెడతాం? మేము ఈ విషయాలలో ఎట్లా చేస్తారు మీరు? దానికి కూడా మేము సరే ఏదైనా కూడా మాకు పోలీసుల దగ్గర న్యాయం చేయకుండా న్యాయ వ్యవస్థ మాకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో మేము ఓర్పుగానే న్యాయస్థానానికి వెళ్ళాము. అక్కడ తీర్పు వెలువడే సమయం ఆసనమైంది. ఏదైనా మంచి కానీ చెడు కానీ మేము గుండె ధైర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే ఆ లోపల లోకేష్ బాబు గారు ఎప్పుడు అనంతపురం వచ్చి వెళ్తే అప్పుడు తోపుదుర్తి కుటుంబం మీద ఏదో వాళ్ళకి సంబంధించిన ఒక కక్షపూరితమైన ఒక చర్య జరిగి తీరాల్సిందే. ఏం చేస్తారు? ప్రకాష్ రెడ్డి గారికి గన్మెన్లను తీసేస్తారు. ప్రకాష్ రెడ్డి గారికి గన్మెన్లను తీసేస్తే కూడా అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. దానికి మాట్లాడకపోతే నేను టిప్పర్తో అబ్బాయి మీద దాడి చేయడం జరుగుతుంది. మా డ్రైవర్లు ఏదో అప్రమత్తమయ్యి వెంటనే ఆ సమయం నుండి బయటపడి మాకు ఇది యాక్సిడెంటా నిజంగా ఇంటెన్షనల్గా చేస్తున్నారని మేము ఆలోచన చేసే లోపలే
లేదండి డ్రైవరు కంప్లైంట్ చేసినాడు, ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయి మీద దాడి చేసిన. సిగ్గు అనిపించడం లేదా మీకు? ప్రకాష్ నీ బండి పెద్దదైపోయా, ప్రకాష్ రెడ్డి కారులో వస్తాడు, టిప్పరోనికి దెబ్బ తగ్గుతుందా, కారోనికి దెబ్బ తగ్గుతుందా అంటే సిగ్గు అనిపించదా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి? ఆ రకంగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాకు అనుమానం జరిగింది, ఖచ్చితంగా ఇది ప్రకాష్ రెడ్డి మీద వాళ్ళ హత్యాయత్నమే, ఇది హత్యా ప్రయత్నమే అని చెప్పేసి మాకు అర్థమైన తర్వాత ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్పినారో, ఆ అబ్బాయి ఆవేదన, ఈ రకంగా నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా గౌరవంగా మాట్లాడినారు, చాలా గౌరవంగా లోకేష్ గారు మీరు ఎప్పుడు వచ్చిపోయినా కూడా అనంతపురంలో ఏదో ఒక గలాట, తోపుదుర్తి కుటుంబం గురించి మీరు ఏదో ఒక చర్య తీసుకొని చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్తున్నారు. ఏది చేసినా కూడా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి, మీరు మా మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత కక్షకు మీరు పోవద్దని చెప్పి ప్రకాష్ రెడ్డి మాట్లాడితే వాళ్ళిద్దరికి చేతగాక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నీకు సంబంధం లేకుంటే నాకు సంబంధం లేదయ్యా ప్రకాష్ రెడ్డి అని చెప్పండి. పరిటాల శ్రీరామ్కు నాకు సంబంధం లేదని చెప్పు. దానికి అన్ని దుబారా మాటలు. నువ్వెట్లబ్బా ప్రకాష్ రెడ్డి, నువ్వంటే చంద్రబాబుకి తెలియదు, లోకేష్ బాబుకి తెలియదు, నువ్వంటే తెలుసుకుంటే సాయిలయ్యా. చంద్రబాబు లోకేష్, ప్రకాష్ రెడ్డి గురించి చంద్రబాబుకి తెలియాల్సిన పనే ఉండదు, లోకేష్కి తెలియాల్సిన పనే ఉండదు. నువ్వంటే ఎవరో తెలియక నీకు రాప్తాడులో టికెట్ లేదు, ధర్మవరంలో టికెట్ లేదు, నువ్వు పోయి దూరుకుంటాండు వాళ్ళ దగ్గర, నీకు చూపిస్తారు, టికెట్ ఇస్తారు అప్పుడప్పుడు. నువ్వు ఇవన్నీ చేసుకోవడానికి, నీకు టికెట్ రావడానికి, నువ్వు హీరో అవ్వడానికి నువ్వు ఇవన్నీ మాట్లాడతావా? ఇంకోటి ప్రకాష్ రెడ్డి దాంట్లో ఏదైతే ఎఫ్ఐఆర్లో వాళ్ళు మెన్షన్ చేసినారో, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఏదైతే మెన్షన్ చేసినారో ఆ విషయం గురించి ప్రెస్ ముందర మాట్లాడడం జరిగింది. మహిళల గురించి చాలా గౌరవం ఉన్న వ్యక్తి, గౌరవిస్తున్న వ్యక్తి కాబట్టి దాంట్లో జరిగిన ఏ ఇన్సిడెంట్ గురించి కూడా అబ్బాయి పబ్లిక్గా మాట్లాడలేదు. కానీ దాంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ నేనైతే మహిళగా, నేను యాజ్ ఏ ఉమెన్గా నేను మాట్లాడలేను. మీకు కూడా కావాలంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏమి ఇస్తారో. ఈ పెద్ద పెద్ద నాయకులంతా పోయి ప్రకాష్ రెడ్డి నీకు మహిళల మీద విలువ లేదా, మహిళలంటే నీకు నమ్మకం లేదా, వాళ్ళకి ఏమీ గౌరవం ఇవ్వవా? నువ్వు మహిళని కూడా చూడకుండా ఎట్లా అయ్యా మాట్లాడతావు, ఎట్లా అయ్యా దిగజారుతావు? నువ్వు ఎవడైతే హీరో మహేశ్వర్ రెడ్డి అని మాట్లాడినావో ఆ హీరో గురించి వాళ్ళ నాన్న ఇచ్చిన కంప్లైంట్ నువ్వు చదువు, మీకందరికీ ఇస్తా బాబు, మీకందరికీ ఆ ప్రెస్ మీట్ ఇస్తా, ఆ హీరోలకు అందరికీ పంపించండి. అమిర్నేని సురేంద్ర బాబుకు, పరిటాల శ్రీరామ్ బాబుకు, లోకేష్ బాబుకు కూడా పంపించండి, ఈ ఎంఎస్ రాజుకు పంపించండి. ఎట్లా మాట్లాడతారంటే ఎంఎస్ రాజు వచ్చి కూర్చొని నీకు పలాని ప్రాపర్టీస్ ఉన్నాయని ప్రకాష్ రెడ్డి కంప్లైంట్ చేసినాడు, కంప్లైంట్ చేయడంటే ప్రెస్ ముందర మాట్లాడినాడు. నీకున్న ప్రాపర్టీస్ 100% మాట్లాడినాడు, నీకున్న ప్రాపర్టీస్ 100% వాస్తవం. అవి నువ్వేం మాట్లాడుతావు? మాటకు ముందు ఒకసారి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా అని మాట్లాడుతున్నావు. నువ్వు చేసే మాటలు ప్రతి మాట తప్పుడు మాటే. నువ్వు కంప్లైంట్ అబ్బాయి ఏవైతే ప్రెస్ మీట్లో మాట్లాడినాడో ఆ ఆస్తులన్నీ నువ్వు కొన్నప్పుడు కొన్నానని ఒప్పుకో. అవునయ్యా రాజకీయంలో నాకు లాభ నష్టాలు ఉంటాయి, నేను కొన్నానని చెప్పి మాట్లాడుకో. అది కొన్నావని చెప్పి ఉలికిపాటుతో నువ్వు ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొట్టాను మాట్లాడతావా? ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొట్టేంత మొగోడివా నువ్వు చెప్పుతో కొట్టానని నువ్వు ఎందుకు ఊర్లో లేకుండా తిరుగుతుంటావు? నువ్వు ఊర్లో ఉండు, చెప్పుతో కొట్టు. నువ్వు రా, 25వ తారీఖు వస్తానన్నావు కదా. అందుకని మేము గౌరవం పోలీసుల మీద ఈ రోజుకు కూడా మాకు గౌరవం ఉంది కాబట్టి పోలీసులకు మా వర్షం మేము చెప్పాలా, ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి ఈ పరిణామాలనే ఉద్దేశంతో పోలీసు వారికి గౌరవంగా మేము చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పీ గారికి కూడా ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి తన దుర్మార్గాన్ని, తన పాశవికతను, ఒక మనిషిని, ఎదుటి మనిషిని ఏ రకంగా హింస పెడితే ఎట్లా బాధపడతాడని ఒక పైశాచిక ఆనందం పొందడానికి. అవును, నీకు ఎంఎస్ రాజు గారు వచ్చి నేను కొడతాను చేస్తాను అని మాట్లాడితే నేను కొడతాను, నువ్వు రావయ్యా, నీకు టైం దగ్గర పడుతుంది అని మాట్లాడతావు. నువ్వే రాకూడదా? నువ్వు మొగోడివి అయితే నువ్వే రా, నువ్వే వచ్చి ప్రకాష్ రెడ్డి రా అని చెప్పి డి అని కొట్లాడు. ఎవడో కులం కార్డు పెట్టి, కులం కార్డును అడ్డ పెట్టుకొని నువ్వు రాజకీయం చేయాల్సినంత అంత దమ్ము ధైర్యం లేదా? తోపుదుర్తి కుటుంబం అంటే అంత భయపడుతున్నావా? వరుసగా ఈ జరిగే చర్యలన్నీ చూస్తుంటే తోపుదుర్తి కుటుంబాన్ని ఓర్చలేక, ధైర్యంగా ఎదుర్కోలేక మీరు చేస్తున్న ఈ వికృత చేష్టలన్నీ కూడా ఎస్పీ గారికి వీళ్ళకి ఎంతవరకు తెలుసు, మా బాధ్యత ప్రకారంగా మేము అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా 25వ తారీఖు కాదు, నెక్స్ట్ డే జరిగిన ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడు. రాజు నీకు ఈ ఆస్తులు ఉన్నాయి తమ్ముడు అని మాట్లాడినాడు. తమ్ముడు అని మాట్లాడితే నువ్వు నా కొడక అని మాట్లాడతావా? ఎప్పుడు పుట్టినా నీకు అంత పెద్ద కొడుకు? ఎట్లా మాట్లాడతావు నువ్వు అంత సిగ్గు లేకుండా? నా కొడకాని మాట్లాడతావా? జనాలకు ఎవరికి నోరు లేవో మాట్లాడడానికి, అట్లా మాట్లాడడానికి. ఏమంటే సిగ్గు ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, చదువుకున్నాము మేము, పెద్ద కుటుంబాల నుండి వచ్చినాం కాబట్టి పెద్దగానే మాట్లాడతాం, గౌరవంగా మాట్లాడతాం. నువ్వు మాట్లాడే భాష తెలుస్తాను, నేను ఏ స్థాయి నుండి వచ్చినావు అని చెప్పడానికి, నీ స్థాయి చెప్పడానికి నీ భాష ఒకటే చాలు, వేరే భాష అవసరం లే. నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావు, అతన్ని సపోర్ట్ చేస్తున్నావు, ఇతన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ భాష ఎట్లాంటిదని పరిటాల శ్రీరామ్ కూడా కనుక్కోవాలి. అతను ఏదో చేస్తా అంటే అతను ఛాలెంజ్ చేసినాడు, అతను వస్తాడు కదా. నువ్వెందుకు అంత ఎగిరెగిరి పడుతున్నావు? నేనే వస్తాను ప్రకాష్ రెడ్డి, నువ్వు రా, నీ ఇంటికాడికి నేనే వస్తాను, నా ఇంట్లో నువ్వు ఇంట్లో తెచ్చుకుందో, మధ్యలో ఎందుకు నీకు అందరినీ బలిపోషణలు చేయాలని చూస్తున్నావు? నీకు చేతనైతే నువ్వు రా, మాకు చేతనైతే మేము ఎవరో ఒకరం పోరాడదాం, ఏదో ఒకటి తేలిపోతుంది కదా.
ఎన్ని రోజులు నువ్వు మాట్లాడతావు? శేఖర్ రెడ్డి దుర్మార్గుడు అంటే, ప్రకాష్ రెడ్డి దుర్మార్గుడు అంటే, చంద్రురెడ్డి నువ్వు దుర్మార్గాలు చేయకుండానే ఈ రకంగా ఈ స్టేజ్కి వచ్చినావా? వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చినాయి ఆస్తులు? ఎక్కడి నుండి వచ్చినాయితే మీ భూస్వాములు జమీందారులు మాకు బొచ్చడి ఆస్తులు ఉన్నాయి. ఆ రోజు మా అస్తమానం మాటికి వచ్చేసరికి ఇండ్లు అమ్ముకున్నారు. అవును, ఇండ్లు అమ్ముకుంటాం, 10 ఇండ్లు కొట్టే స్థాయి కూడా మాకుంది, కొనే స్థాయి కూడా. నువ్వేం పొద్దుస్తమానం మాట్లాడడానికి? నీకు 2 ఎకరాలు పొలం లేనివాడు ఈ పొద్దు 100 కోట్లు ఎక్కడి నుండి సంపాదించినావు నువ్వు? ఇవన్నీ నిన్ను ఎవడు అడిగేవాడు లేడని ఇవన్నీ ప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తాడు. ప్రకాష్ రెడ్డిని మాట్లాడకూడదు. ప్రకాష్ రెడ్డి గొంతు నొక్కితే అందరూ ఆమ్యామ్యా అని నీ పరిటాల కుటుంబం చుట్టూ తిరుగుతారు, నీకు భయపడతారనే ఉద్దేశంతో జనాలను భయపెట్టాలని. నీకు రాష్ట్ర స్థాయిలో నీ పరిస్థితి దిగజారిపోయింది. నిన్ను లోకేష్ బాబు కదా, లోకల్ పీపుల్ కూడా నిన్ను పరిశీలించే పరిస్థితి, నిన్ను గుర్తించే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఇన్ని అవతారాలు పడి నువ్వు ఇట్లన్నీ మాట్లాడుతున్నావు. పరిటాల శ్రీరామ్కు కూడా ఇదే చెప్తున్నా, ఎవడైనా దిగజారితే నువ్వు 10 మందిని కొట్టచ్చు, మేము 4 నీ వాళ్ళని కొట్టేదానికి సిద్ధంగా ఉండవు. నీ కేసుల్లో నుండి నువ్వు బయటపడడానికి నువ్వు ఇన్ని తప్పుడు చేష్టలు, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నావు. నువ్వు మొగడివైతే కోర్టులో తేల్చుకో. ప్రకాష్ శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసినావు, నేను కోర్టులో తేల్చుకుంటా, వచ్చినప్పుడు వస్తాడు బయటికి. న్యాయం మేము తప్పు చేయలేదు కాబట్టి ఇంకా 10 రోజులనే మాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టగలుగుతావు మమ్మల్ని? ఏదైనా ఇబ్బంది పెట్టగలిగితే నువ్వు రాజకీయంగా ఇబ్బంది పెట్టు, నువ్వు రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా ఎదుర్కో, నువ్వు ఛాలెంజ్ చేయి. ఏదైనా ఆ ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం, మేము ఛాలెంజ్ చేస్తాం, నువ్వు తీసుకో. దానికి వ్యక్తిగత దూషణలకు పోతావా? నీ కుటుంబం ఒకటే అంత పెద్ద కుటుంబం అనుకుంటున్నావా? నిన్న మొన్న వచ్చిన కుటుంబం నీది. తోపుదుర్తి కుటుంబం గురించి, తగరకుంట కుటుంబాల గురించి నువ్వు మాట్లాడు, నువ్వు విచారించుకో. ఊరికే ఇష్టానుసారం మాట్లాడి నోరుంది కదా అని మాట్లాడి నిన్ను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేదంటే, ఒక్క గొంతును ప్రకాష్ రెడ్డిని ఒక్క గొంతును నొక్కి పెట్టి ఇంకొకరిని భయపెట్టి కేసులు పెట్టి కార్యకర్తలను భయపెట్టి, మేము మా కార్యకర్తలు ఏదన్నా మాట్లాడితే వాడి మీద కేసులు. ఏం నీ కార్యకర్తలు మాట్లాడడం లేదా? నువ్వు మాట్లాడు. ఎట్లా మాట్లాడతావు? మీరు ఇంత అధ్వానంగాని మీరు మాట్లాడండి, అచ్చండి, వాళ్ళకి చెప్పండి. అందరూ సామరస్యంగా పోదాం. వాళ్ళని ఎందుకు బలి చేయాలి? మధ్యలో కార్యకర్తలను ఎందుకు బలి చేయాలా? మేము కూడా సిద్ధంగానే ఉండాం. నువ్వు ఎంత మొగడువు మేము కూడా చూసుకుంటాం. మా ఇంటి దగ్గరికి వస్తే మేము అంత తక్కువగా నిన్నేమో రానైనా అని చెప్పి బీటలేసే పరిస్థితి లేదు. నువ్వు రావాలా, నీ ఎంఎస్ రాజు ఇద్దరూ రావాలా. అదే ఇంట్లోనే ఉంటాం, నువ్వు రావాలా. నువ్వు కూడా మీ అమ్మకు మీ అబ్బకు వాళ్ళకు అని మాట్లాడతారు. మీరెందుకంటే మీరు మాట్లాడేటప్పుడు మీ తల్లిదండ్రులు మాట్లాడేది ఏంటి? మీకు సిగ్గు అనిపించదు ఆ మాట మాట్లాడడం? నోరు తెలిస్తే మీ అమ్మకు మీ అబ్బకు అంటే మీరు చేసే విధవ పనులకు తల్లిదండ్రులను కూడా బలిపశువులు చేయాలా? రెడ్డి కమ్యూనిటీని అంతా పెడతారు. రెడ్లు కూడా రోషన్ చేసుకోవాలా? రెడ్లు కూడా రోషన్ చేసుకోవాలా? ఏకం కావాలా? ఎట్లా మాట్లాడతాడు? నీ రెడ్డి పోగులు అంతా చూపిస్తావు, నా మాదిగ పోగులు చూస్తావు అని మాట్లాడతావా నువ్వు? ఎట్లా మాట్లాడతావు నువ్వు ఆ మాట? అంటే కులాలను బేస్ చేసుకొని మాట్లాడతారా? మీ రాజకీయం మీ బతికినంతకాలం ఇదేనా?